ఫ్రెండ్స్ అన్న వాళ్ళు తాగే నీళ్ళు ఒకసారి చూడండి. ఇదైతే ఊట నీళ్ళు. మాకు రోడ్డు లేదు నాన్న. మరి రావాలంటే మరి ఇలా మోసుకునే రావాలి. అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసరికి ఏంటంటే మాకు బ్యాక్ సైడ్లో కొండ కనిపిస్తుంది కదండి, ఆ కొండ చివరన వచ్చేసరికి అయితే ఒక గిరిజన కుటుంబం అయితే సింగిల్గా జీవిస్తున్నారనమాట. ఇప్పుడు మనం అక్కడ వెళ్ళబోతున్నాము. ఈ వీడియో వచ్చేసరికి అయితే చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే మన ఛానల్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూశారు కదండి, ఫైనల్గా మనమైతే 2 km నడిచిన తర్వాత 2 కొండలు ఎక్కి దిగామండి ఈ హౌస్ కోసము. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదండి చిన్న పాక, మీకు జూమ్ చేస్తాను. ఇప్పుడు మనం అక్కడే వెళ్ళబోతున్నాము. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి అయితే వీళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో ద్వారానైతే మీకు చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో అయితే చాలా నాన్న ఎక్కడ వస్తున్నా నాన్న? బాబు తోటకెళ్ళి వస్తాంది. ఓ తోటకెళ్ళి వస్తున్నారా బాబు? కాఫీ తోటకెళ్ళి వస్తాను బాబు. కాఫీ లేరేస్తారేనన్నా? లేదు ఇంకా ఇంకా ఓ ఇంకా బాబు ఇది చెట్లు. ఓ ఇంకా పైకి తోట ఉన్నదేనా మీకు? ఇదంతా ఓ ఇదంతా మీదేనా? నాదే బాబు. ఫ్రెండ్స్ చూడండి, నాన్న అయితే చాలా కష్టపడి కర్రలు మోపు మోసుకుని అయితే కిందకు వస్తున్నారు. ఇదైతే వంట కోసం అండి కర్రలు. బాబు వంట చేస్తాను బాబు. నాన్న భలే చలిగలే కదా బాబు? తోటకెళ్ళి ఉంటుంది కదా బాబు. అవునన్న కదా, తోటకెళ్ళి ఉంటుంది బాబు. చలి పడేసింది కదా నాన్న. మళ్ళీ పెద్ద కర్రల మోపల మోసుకొని వస్తారు మీరు కాదా బాబు? ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు అన్న వాళ్ళు ఎక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నారో మనమైతే ఇప్పుడు అక్కడ వెళ్ళబోతున్నామండి. ఈ దగ్గరలో ఊట ఉందని చెప్పారు అన్న, ఇప్పుడు అక్కడ వెళ్తున్నాము. ఇదైతే ఊట నీళ్ళు. వర్షం పడినప్పుడు అయితే ఎక్కువగా ఉంటుంది, ఎండ కాసినప్పుడు అయితే తగ్గిపోతుంది అని చెప్పి అన్న వాళ్ళు. ఈ వాటర్ ఎప్పటి నుంచి అన్న మీరు తాగుతున్నారు ఇక్కడ? 2 సంవత్సరాల నుంచి తాగుతున్నాను. 2 సంవత్సరాలు అయిపోద్దా? అయిపోయింది. మరి అన్న వర్షం వచ్చినప్పుడు బురద అయిపోద్ది కదా వాటర్, ఎలాగన్నా? లేదు బురద అవ్వదా? ఏ జోరు ఉంది కిందకి, ఇలా కిందకి వెళ్ళిపోవాలా? కాదు, ఆ మీద నుంచి వచ్చిన వాటర్ కిందకి వెళ్ళిపోతుంది. ఈ వాటర్ ఇక్కడే ఉంటది అనమాట. మరి ఎండాకాలంకి ఎలా అన్న మరి వాటర్? ఒకవేళ ఎక్కువ ఎండ కష్టినప్పుడు ఇంకిపోతుందా వాటర్? ఇంకా ఉంటది. అలాగే ఉంటుందా? ఇలాగే ఉంటది. కాకపోతే ఇప్పుడు ఇలా బిందె తెచ్చుకున్నాం అనుకో, ఇలా ముంచేస్తే తగ్గిపోతా ఉంటది. మరి ఎండాకాలం కదా తగ్గిపోతా ఉంటుంది. వర్షాకాలం అనుకో నువ్వెంత ముంచినా ఇది గొట్టం ఉంది, పైపు ఉంది కదా, ఇందులో నుంచి కూడా వెళ్ళిపోతా ఉంటుంది. ఈ పైపు నుంచి కూడా వెళ్ళిపోతా ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, అన్న వాళ్ళు అయితే రోజు ఈ విధంగానే నీళ్ళు తెచ్చుకుంటారనమాట. వర్షాకాలం అవని ఎండాకాలం అవని మేము ఇలాగే నీళ్ళు తెచ్చుకుంటామని చెప్తున్నారు అన్న వాళ్ళు. ఇంకోటి ఏంటంటే వర్షం వచ్చినప్పుడు అయితే ఇటు నడవడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాన్న ఎందుకు నన్ను కోసిస్తాను ఇది బాబు? తినడానికి. ఓ ఇప్పుడు వంట చేస్తావే నాన్న? ఓ
ఫ్రెండ్స్ స్టార్టింగ్ వచ్చేసరికి అయితే నాన్న ఇగో మనం వచ్చే ముందు అయితే గుమ్మడికాయ కట్ చేస్తున్నాడు, వంట చేసుకుంటాడంట. ఫ్రెండ్స్ ఈ గుమ్మడికాయ వచ్చేసరికి దగ్గరకు 5 కేజీలు ఉంటుంది. మీకు దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపిస్తానండి. నానా ఈ గుమ్మడి పిక్కలు ఏం చేస్తారన్నా మీరు? బాబు ఇది ఆరబెట్టి మళ్ళా మొక్క ఇది వేస్తే మళ్ళీ మొక్క వస్తే మళ్ళీ కాయ కాస్తుంది బాబు. లేదు పిక్కలు చూపించినాను ఒకసారి, ఎలా ఉన్నది? ఇదిగో ఇదిగో ఇదేవేనా పిక్కలు? పిక్కలు బాబు. ఓ ఇది ఎండ పెడతారనా మళ్ళా వేస్తారు కదా? మళ్ళీ వేస్తాను, మళ్ళీ ఉంచేస్తారు కదా? మళ్ళీ ఉంచితే మళ్ళీ కాయ కాస్తుంది మళ్ళీ ఇక్కడ చెట్టు. అన్న ఎక్కడ వెళ్ళొస్తాను తిరన్నా మీరు? ములేపుట్టిన ఏనా దేనికి వెళ్తారా? రైస్ కా? రైస్కి వెళ్ళాను. ఓ నడుచుకుని వెళ్తారేనా మీరు రైస్ కి? వెళ్తాం, మాకు రోడ్డు లేదు నాన్న. ఓ మరి రావాలంటే మరి ఇలా మూసుకునే రావాలి. కాదన్న మరి వర్షాకాలంకి ఎలాగన్నా ఇబ్బంది అవుతారు కదా? మరి తప్పదు, మరి ఏం చేస్తాం మరి. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది అన్న అది? ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్ల? వర్షాకాలం కూడా ఇలాగే నడుచుకొని ఇలాగే వస్తారు కదా? కూడా మరి తప్పదు మరి నాన్న. కాదు నీ పిక్కలు ఎక్కడ పట్టుకెళ్తాను తిన్నానా? బాబు ఇక్కడ ఇంటికి ఎదుగుతాను తిని ఇది ఏం చేస్తానంటే దొడ్డి తువ్వేసి మరి అన్ని క్లియర్గా చేసి పిక్కలు అక్కడ వేస్తాను. మిగిలింది కుక్కలకి నక్కలకి కాకులకి కొంత ఇచ్చేస్తాను, కొంత ఉండిస్తాను ఇక్కడ. ఈ కొండ కందులు కూడా 2 రకాలేనా? 2 రకాలు. ఓ ఇది పోయిన చెడిపోయి కదా, ఇప్పుడు విటిం పొగులు వస్తుంది ఇది ఇప్పుడు కదా అది. నాన్న ఈ కందులు మీరు ఇక్కడే పండించుకుంటారేనా? ఇక్కడే బాబు, ఇక్కడే. ఓ నుంచి ఉంటున్నారా అన్న? బాబు ఇప్పటికి నేను 10 సంవత్సరాలు దాటి ఉంటాను ఇక్కడ. 10 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారా? ఇక్కడే ఉంటాను. కాదన్న మరి అందరైతే ఊర్లో ఉంటే మీరు ఎందుకు ఈ కొండ మధ్య ఒంటరిగా ఉంటున్నారు? బాబు ఒకటి ఒకటి కదా, నాన్నకి చెప్తే బాబు కూతురు బాబు నన్ను ఒప్పుకోరు కదా. ఈ బాధ అంతా కొంచెం నాకు సేలు కాళ్ళు సాగుతున్నది కాబట్టి ఇక్కడే ఉంటుంది. మరి అడవికి వెళ్ళినప్పుడు అడవి జంతువులు వస్తే ఏం చేస్తావు నాన్న సడన్ గాను? మరి సాయం ఇదే ఉండాలి బాబు, ఇదే ఉండాలి కదా. ఎప్పుడు ఏదన్నా మీకు తోలిదేనా? ఎప్పుడైనా ఏదైనా తోలేదు, తోలేదు కానీ కనబడితే మరి ఇంట్లో బెదిరిస్తాను. ఎలా బెదిరిస్తున్నాను ఒకసారి చూపించు. నరకేస్తాను కొడితే అలాగని బెదిరి పారిపోతుంది కదా, పని చేస్తాను. ఏటి బెదిరించిందా మీకు? బాబు అవ్వ ఆకరిస్తే మరి ఉంటామా మనం, పారిపోతాం కదా. అలా పారకుంటే ఇది ఉంటేనే కదా ఆయనకి తోలుతాం. ఎలా చేస్తావు నాన్న? ఒకళ్ళ దగ్గర వస్తే చేస్తావు అని కుందేలు గాని కాకులు గాని గిద్దులు గాని వస్తుంది. ఆయనకి ఏం చేస్తాను మళ్ళీ వట్టి మనిషి ఇదంతా హత్త అంటాను. అది పారిపోతే చోట పని చేస్తా ఉంటాను. మళ్ళీ చీకటితో వస్తాను ఇంటికి, చీకటి ఇంటికి వస్తాను. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను ఆల్మోస్ట్ 1.5 km నడిచిన తర్వాత తాత దగ్గరికి వచ్చి షూట్ చేయడం అయితే జరిగిందనమాట. వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాను. చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అనమాట. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి.
సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ తొందరలో మన ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాను. సో మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి.